నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద కుటుంబాల పిల్లలు పెళ్లిళ్లకు అప్పులు పాలు కాకూడదని సాయం పెంచిస్తున్నామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఆర్కే ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామని వెల్లడి. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకూడదని అదనంగా వాళ్ళ పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలో వరుడు వధువు ఇద్దరు కూడా 10వ తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించామని చెప్పారు. మన తలరాతను భవిష్యత్తును మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని అన్నారు. మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతిలోనే ఉందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సహాయాన్ని అందిస్తున్నట్లుగా ఉద్ఘాటించారు. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 10,132 మంది జంటలకు పిల్లలకు ఈ రోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికి పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు. ఆ చదువును ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని పెట్టాం. దీనివల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది. గతంలో అయితే 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన ఎస్సీలకు 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన పథకం ఏకంగా 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోవడం. అదే కులాంతర పెళ్లి అయితే కన్నా 1,20,000 దాకా కూడా తీసుకొని పోవడం. ఎస్టీలకు కూడా గతంలో 50,000కు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకొని 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోవడం. కులాంతర వివాహం అయితే 1,20,000 దాకా తీసుకొని పోవడం. గతంలో బీసీలకు కేవలం 35,000 మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని 50,000 రూపాయలు తీసుకొని పోవడం. కులాంతర వివాహం అయితే దాన్ని 75,000 దాకా కూడా తీసుకొని పోవడం. వికలాంగులకు దివ్యాంగులకు అయితే ఏకంగా 1,50,000 దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్, అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నాం. గతంలో అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కు సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం. ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు తాను పనిచేస్తానని చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారని, 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారని జోసెన్ చెప్పారు. సీఎం జగన్ మంగళగిరి సీట్ను బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు.
ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి అన్నకి నేను చెప్పడం కూడా జరిగింది. పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం. 2009లో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితి మళ్ళా తిరిగి ఈ రోజున వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు, మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి, వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండిషనల్గా పనిచేయడానికి, అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం దక్కేలా చూసే బాధ్యత తనదని, ఈ 5 ఏళ్లు పార్టీకి వెనుదన్నుగా నిలిచిన నాయకులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 3 రోజుల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కూటమిని విజయం దిశగా నడిపించేందుకు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాలని సూచించారు. ఈసారి వ్యక్తిగతమైన గెలుపు కంటే సమిష్టి విజయం కోసమే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. పొత్తులో భాగంగా అన్నింటా 3వ వంతు జనసేనకు స్థానాలు లభిస్తాయన్నారు. సాధారణ ఎన్నికల్లోనే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వచ్చే అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్థానిక ఎన్నికలు, ప్రాథమిక సహకార సంఘాలు, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు జనసేనకు వస్తాయన్నారు. పార్టీకి పనిచేసిన వారిని విస్మరించే అవకాశం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే కూటమి నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం ఎన్నికల నిర్వహణకు తన కష్టార్జితం నుంచి 10 కోట్ల రూపాయలు పార్టీ నిధిగా ఇస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ను విమర్శించే నైతిక హక్కు బాబుకు లేదని స్పష్టం చేశారు. బాబు అధికారంలోకి రారు కాబట్టి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు కారు కోతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం జగన్ వదిలేశారని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు. 2014-19 మధ్య బాబు పాలన అంతా వంచనతోనే సాగిందని చెప్పారు. చంద్రబాబు నాయుడుది చెత్త పాలనే అని ఆయన దత్తపుత్రుడు పవనే 2018లో చెప్పాడన్నారు. బాబు అవకతవకలను తాము బయటపెడుతూనే ఉంటామని చెప్పారు. సీఎం జగన్ పైన, ప్రభుత్వం పైన పచ్చి అబద్దాలతో పచ్చపత్రికలో తప్పుడు కథనాలు అచ్చయించి గ్లోబల్స్ ప్రచారం చేసి వాటిపై చర్చకు రమ్మంటే రావాలా అంటూ మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్తున్న వాటిలో ఏమి అబద్ధాలో చెప్పు, విత్ ఫిగర్స్ చూపించు. అప్పుడు రా, అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు. ఎప్పుడు వస్తారంటే నువ్వు అనే దాంట్లో అది అసంబద్ధంగా లేకపోతే, హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు. లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు. అంతిమంగా నిర్ణయించే ప్రజలు. అది కూడా దగ్గరలోనే ఉంది, 50 రోజులు. ఇదేం పెద్ద 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు. దానికి ఇక్కడ పొద్దుపోని ఛాలెంజ్లు ఎందుకు, ఊసిపోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడం ఎందుకు. మేమనేది అదే, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాం. మేమేమేం చేశామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధం కావాలో మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలైంది ఒక దగ్గర అయిపోతావు. నువ్వు అంతే. ఓ రోజు ఇప్పటికి 20-30 పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు. శంకారావాలు, కథలరాలు, అంతకుముందు ఇంకా ఏంటేంటో. 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు ఆయన మానేస్తాడు. ఏ సభలో ఎందుకో తెలియదు. అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి 2-3 వేలకు చూడట్లా. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది. మీకు మీరు పగటికెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని. ఇంత ఎందుకు? స్ట్రైట్ ఈరోజు పెట్టుకోండి. రోజు ఏమేమి అనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదిక మేము చేస్తున్నామనంటే రిప్లై ఇవ్వడం ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం. నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది, 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశామో ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? సిద్ధం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు చంద్రబాబు నాయుడు సవాల్ విసిరినా ఎందుకు మాట్లాడటం లేదని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. సభలో మాట్లాడేసి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి తలుపులేసుకుంటే సరిపోతుందా అని మండిపడ్డారు. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టి జగన్ను బయటకు రప్పించి సమాధానం చెప్పిస్తామన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జగన్ చెప్పినట్టు ఫ్యాన్ లోపలే ఉంటుంది, సైకిల్ ప్రజల మధ్య ఉంటుందన్నారు. 99% హామీలన్నీ నెరవేర్చినట్టు జగన్ బుకాయిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, బీసీ ఎస్సీ ఎస్టీ నిధులు ఎక్కడా అని బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. తాము ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సిద్ధం సభ విజయవంతం అయితే మీడియాపై దాడులెందుకు చేస్తున్నామని బొండా ఉమా నిలదీశారు. అభివృద్ధి సంక్షేమానికి మారుపేరు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. జగన్ అంటే విధ్వంసం, జైలు అని ధ్వజమెత్తారు. జగన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. నువ్వు చెప్పినటువంటి హామీల్లో 85% విఫలమయ్యామని చెప్పి దీన్ని సాక్ష్యాధారాలతో సహా బుక్ వేసాం. ఈ బుక్ నీకు తాడేపల్లి కూడా పంపించాం. దీంట్లో ఒక్కటి అవాస్తవం అయితే రమ్మని మీ సజ్జల రామకృష్ణారెడ్డిని. మేము అవసరంలా, మీ పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ బుక్ చూపించి ఈ బుక్లో పలానా అంశం తప్పు ఉంది అని మాట్లాడమను. ఈ బుక్ రిలీజ్ చేసి కూడా ఇప్పటికి 6 నెలలు అయింది. ఎక్కడిచ్చావా జగన్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావా జగన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు, చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు, చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పథకం లేదు, ఆయనకి ఇదే లేదని చెప్పి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకేం చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అయ్యా. డెవలప్మెంట్కి అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు. విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. జగన్ అంటే విధ్వంసం, జగన్ అంటే జైలు. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగను. సిబిఐ కేసులు జగన్ అంటే ఈడీ ఎంక్వైరీలు. నీ చరిత్రే మరకలతో ఉన్నటువంటి చరిత్రని ఇది. నువ్వు చంద్రబాబు నాయుడుతో పోటీ. చంద్రబాబు నాయుడు గారిని
మాటలు అంటాం. నేను అందుకనే మేము సిద్ధం అని చెప్పాం. ఎక్కడైనా ఏ వేదికనైనా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వెందుకు మాట్లాడుతలా అంటే మాటలు చెప్పుకోవటం, నీ మీటింగ్లో చెప్పుకోవటం, దానికి ఎవరైనా రండి బాబు అంటే ఇంట్లో దూరి తలుపులు వేసుకోవటం, తాడేపల్లికి పారిపోవటం. కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. అలాగే కోళ్ల పెంపకం, ఆక్వా, మత్స్య రంగాలలో రైతులకు కూడా తగిన రుణాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమల్లో 108% లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి బుగ్గన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, 2023-24 వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందించి వారిని ఆదుకోవాలన్నదే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని కోరారు. ముఖ్యంగా 3-4 జిల్లాల్లో డైరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమల్లో వివిధ ప్రైవేటు బ్యాంకులు తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటరీ వ్యవస్థలో అక్రమాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. కనీసం చట్టబద్ధత లేని వాలంటరీ వ్యవస్థ పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతుందని ఆరోపించారు. 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉంటే వారిలో 1,02,836 మంది వివరాలు అసలు రికార్డులోనే లేవని కుండబద్దలు కొట్టారు. కేవలం 5,000 జీతం ఇస్తూ వాలంటీర్లను జగన్ స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేస్తుందని ఆరోపించారు. తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థపై పవన్ చెప్పిన విషయాలపై కేసు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరై అన్ని విషయాలను వివరిస్తారని వెల్లడించారు. ఇంటింటి సమాచారం తేవాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వాలంటీర్ల సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటరీ వ్యవస్థపై పవన్ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పకుండా పోలీసులు, మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడున్నారు అసలు వీళ్ళు? ఈ 1,02,836 మంది, మీకు ఉదాహరణకి 5 జిల్లాల లెక్క చెప్తాను మీకు. అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా 19,366. గుంటూరు జిల్లా రెండో స్థానంలో 13,066. కృష్ణా జిల్లా 11,725. చిత్తూరు జిల్లా 11,400. ఐదోది విశాఖపట్నం 10,586 మంది వాలంటీర్లు ఈ రోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి? ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒకటి ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్, మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు 1,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ట్రైనింగ్ కోసం అంట.
అసలు ఆ సంస్థ గురించి గతంలో కూడా మేము మాట్లాడాం. ఎవరు, ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ వాళ్ళ హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజు, దీన్ని మనం ప్రశ్నించాం. 1560 కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1560 కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు విగ్రహాలు అవసరమా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. అంబేద్కర్ స్మృతివనంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు వెచ్చించిందని, ఈ నిధులతో ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జెండాలు, దండలు, విగ్రహాలు వద్దని, రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ ఘోషించారని చెప్పారు. ఎంజీ రోడ్లోని అంబేద్కర్ స్మృతివనం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మాట్లాడుతూ, అంబేద్కర్ స్మృతివనంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం 500 కోట్లు వెచ్చించిందని, ఈ నిధులతో ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యేవని అభిప్రాయపడ్డారు. జెండాలు, దండాలు, విగ్రహాలు వద్దని, రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ ఘోషించారని చెప్పారు. కేసీఆర్ దళిత ఓట్ల కోసం 120 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇలా చేస్తే దళితులు, బీసీలు మోసపోతారా అని ప్రశ్నించారు. తాను ఇచ్చిన పిలుపుతోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడించారన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్, పవన్, మోడీకి తొత్తులని విమర్శించారు. ఈ తొత్తులతో ఉన్న ప్రజలు మూర్ఖులు, తెలివిలేని వారని వ్యాఖ్యానించారు. జగన్కు బుర్ర పనిచేయటం లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు బుర్ర ఉంటే కేజ్రీవాల్, స్టాలిన్, రేవంత్ రెడ్డిలా పాలించేవాడని చెప్పారు. జగన్ ఓడిపోవటానికి సిద్ధంగానే అభివృద్ధికి సిద్ధం కాదంటున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ఒక్కో కుటుంబంపై 5 కోట్ల భారం మోపాడని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ, బీసీలు ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 పార్టీలు, టీడీపీ, జనసేన 1, బీజేపీ, వైసీపీ 2, ఈ 2 పార్టీల్ని విడిచిపెట్టి రండి. మీరు వైసీపీలో లేదా బీజేపీ, టీడీపీ, జనసేన, మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు, మూర్ఖులు, బుర్ర లేనోళ్ళు, తెలివితేటలు లేనోళ్ళు. ఎందుకు 3% ఉన్న చంద్రబాబు కులమేనా మనల్ని ఏలాలి? 40 సంవత్సరాలు. 5% ఉన్న రెడ్డిలేనా ఏలాలి? 77 సంవత్సరాలు. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? ఎడంకాలతో ఆయన మంత్రి పదవిని ఎందుకు? అరే బాబు, నాకు జెండాలు వద్దురా, దండలు వద్దురా, విగ్రహాలు వద్దురా, రాజ్యాధికారం కావాలరా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటే, ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా? ఆర్టికల్ 14 చదివారా? ఆర్టికల్ 19 చదివారా? ఆర్టికల్ 21 చదివారా? ఆర్టికల్ 32 చదివారా? చదివనోడు ఎవడు? బీజేపీ, మోదీ తొత్తులకు ఓటేయరు. చూడండి దాడులు, ఎక్కడ చూసినా దాడులే. రేపు నేను వెళ్తున్నాను హైదరాబాద్. జొన్నగడ మెథడిస్ట్ చర్చ్ మీద జై శ్రీరామ్ అన్నందుకు 30 మందిని చితకబాదారు. 3-4 చాలు పరిస్థితులు ఉన్నారు. చర్చిల్ని తగలబెట్టేస్తున్నారు. జై శ్రీరామ్ అన్న వాళ్ళని జై శ్రీరామ్ అనివ్వండి, జై హనుమాన్ అన్న వారిని జై హనుమాన్ అనమనియండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేద కుటుంబాల పిల్లలు పెళ్లిళ్లకు అప్పులు పాలు కాకూడదని సాయం పెంచిస్తున్నామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఆర్కే. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామని వెల్లడి. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.